శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఒక శాసనసభ్యుడిగా గెలిచిన 3 నెలల లోపల రైతాంగాన్ని ఆదుకునే విధంగా మా వంతు ప్రయత్నంగా ఎక్కడ కూడా వెనుక కాలేయకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి, ఈ జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తున్నాం. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు కానీ అదే కొప్పులీశ్వర్ మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఏదో స్టేట్మెంట్ ఇస్తుండు. పంట పొలాలు ఎండిపోయినాయి, పంట పొలాలు పోయి పరిశీలించాలి, లేకపోతే నీళ్ళు వస్తలేవు, పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ నీళ్లు రాకపోయడానికి కారకుడు మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు బాధ్యులు కాదా? 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళినవు. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక కాలువ మీదకి పోయి చూసినావా? ఈ యొక్క పంట పొలాలకు సంబంధించిన రైతాంగం కాలువలో నీళ్ళు వస్తుంటే ఇబ్బంది పడుతుంటే ఆ కాలువలకు సంబంధించినటువంటి చెరువుల దగ్గర పోయి నీ ఇరిగేషన్ అధికారులను తీసుకుపోయినా. నేను చెప్తున్నా, నేను విప్పుగా ఎలక్షన్ కోడ్ రాకముందు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చిన, సుధాకర్ రెడ్డి గారిని, ఈ గారిని తీసుకొచ్చిన, ఇరిగేషన్ అధికారులను డి గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం విషయంలో పట్టి మాట్లాడడం జరిగింది. మన పెగడపల్లి, గొల్లపల్లి అండ్ వెలుగటూరు సస్యశ్యామలం అవుతుంది అక్కడ ఆ ప్రాంతానికి. జంగరంగనాలపల్లి చెరువు నింపుకుంటే చెరువు ఎంత ఈజీ అంటే అక్కడ ఎస్ఆర్ఎస్పి ద్వారా లింక్ కలిపితే ఆ లింక్ ద్వారా డైరెక్ట్ మనకు గ్రావిటీ ద్వారా నీళ్లు డైరెక్ట్ చిలుకూరు నుంచి జగన్నాథ ప్రాజెక్టు నిలుతుంది. సింపుల్ అండ్ ఒక మామూలు ప్రజాప్రతినిధి కూడా ఒక మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటే అయ్యేటువంటి సమస్య కూడా పరిష్కారం చేయాలి. ఏం చేయాలి రైతులు అంటే, పంట పొలాలు నీళ్ళు టైం రాగానే ఆటోలు వేసుకొని పోవాలి, కరీంనగర్ పోవాలి, కరీంనగర్ ఉన్నప్పుడు అప్పుడున్న ప్రజాప్రతినిధి దగ్గరికి పోవాలి, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుకోవాలి, అక్కడ పోయి అప్పుడు తాత్కాలికంగా అధికారులతో మాట్లాడాలి, నీళ్ళు వదిలిపియాలి, వచ్చి పాలాభిషేకం చేయాలి, మధ్యలో హోటళ్ళ కాడ కూర్చోవాలి, దావతులు చేసుకోవాలి రైతులను పట్టుకుని. ఇది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం. ఏదేమైనా కూడా బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నా, విప్పుగా చెప్తున్నా, ధర్మపురి ప్రజల యొక్క నమ్మకాన్ని, రైతాంగం యొక్క నమ్మకాన్ని 100% సాగునీరుకి తీసుకొచ్చే ప్రాజెక్టు విషయంలో ఏదైతే పత్తిపాక రిజర్వాయర్ దగ్గర ఏదైతే ఏర్పాటు చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసే విధంగా ఏదైతే ప్లాన్స్ డిజైన్స్ జరిగినాయో అది 100% అమలు చేసే విధంగా శాసనసభ్యుడిగా మా రైతాంగాన్ని నేను మాటిస్తున్నా. ఏదైతే కొంచెం చివరి ఆయకట్టుకు నీళ్ళందని రైతాంగాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏదైతే పంట పొలాలు ఎండిపోతాయో, గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మామిడి తోటలు అకాల వర్షాలతో పోయినా పంట పొలాలు ఎండిపోయినా బోనస్ ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే విధంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను కానీ, మా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ, అదే విజయరమణారావు గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కానీ, రామగుండం ఎమ్మెల్యే గారు, మా రాజు ఠాకూర్ గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారి ద్వారా, ప్రభాకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదో విధంగా రైతులకు అండగా ఉంటుంది తప్ప మేము ఎక్కడ కూడా మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు ఏదో గజ్వేలుకో, సిరిసిల్లకో, సిద్దిపేటకో నీళ్లు పట్టకపోతే చేతులు ముడుచుకొని ఉండే ప్రసక్తే ఉండదు. మన నీళ్ళ వాటా ధర్మపురి నియోజకవర్గ రైతాంగ నీళ్ళ వాటా తేల్చుకొని మన నీళ్ళ వాటాని ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి రైతులకు సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.